నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం తద్దూరేత్యఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మకభక్తిరేవ సతతం సాధ్వీయసి శ్రేయసి. ఈ 2వ దశకం 7వ శ్లోకంలో కర్మజ్ఞాన యోగాల కంటే భక్తి యోగం ఉత్తమమైంది అని తెలుసుకున్నాం. ఈ 8వ శ్లోకంలో ఏ విధంగా ఇది ఉత్తమమైనది, ఏమిటి ఆ భక్తి యోగం యొక్క ప్రాశస్తం అని తెలుసుకుంటున్నాం. ఈ కర్మయోగం ఎలా ఉంటుందట? నిష్కామం అంటే ఎటువంటి కామం, ఎటువంటి కోరిక లేకుండా, నియతం అంటే ఇంద్రియాలని నిగ్రహించి నియమపాలనతో స్వధర్మాచరణం, శాస్త్రం ఏది చెప్పిందో అటువంటి స్వధర్మాచరణ చేస్తూ ఉన్నట్లయితే, అలా చేస్తూ నిష్కామ కర్మయోగం అవలంబిస్తూ ఉన్నట్లయితే దాని ఫలితం ఎలా ఉంటుందట? దాని ఫలితం తద్దూరేత్య ఫలం. ఆ ఫలితం వెంటనే వచ్చేది కాదయ్యా. క్రమేపీ ఇలా సాధన చేయగా అది ఏ జ్ఞానం మార్గానికి కానీ భక్తి మార్గానికి కానీ మార్పు చెంది తద్వారా వాళ్ళు మోక్షస్థాయికి చెందుతారు అని తెలుపుతోంది. అంటే ఆ ఫలితం చాలా ఆలస్యంగా వస్తుంది. మరి జ్ఞాన మార్గం ఏమిటి? జ్ఞాన మార్గంలో ఆ విధానం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఈ ఉపనిషత్తులంటే ఏంటిది? ఆ వేదముల యొక్క సారం. ఈ వేదసారమైనటువంటి ఈ ఉపనిషత్తులు ఇచ్చేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఎలా ఉంటుందయ్యా అంటే పరమాత్మ యొక్క తత్వజ్ఞానాన్ని అందచేస్తుంది. ఆ తత్వజ్ఞానం అంటే అది ఇంద్రియాలకి అతీతమైనది, ఇంద్రియాలు అందుకోలేనిది, ఆ మనస్సు దానిని పట్టుకోలేదు. కాబట్టి దానిని అర్థం చేసుకోవడం ఈ చిత్తానికి చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఆ ముందు చెప్పినటువంటి నిష్కామ కర్మయోగము, తర్వాత మనం ప్రస్తుతం చెప్పుకుంటున్నటువంటి ఈ జ్ఞానయోగము, ఈ రెండిటికంటే కూడా భక్తి యోగం ఉత్తమమైందయ్యా అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఈ భక్తి యోగాన్ని అవలంబించేటప్పటి నుంచి కూడా ఇది స్వాదీయసి శ్రేయసి అట. అంటే సాధన చేసేటప్పుడు కూడా ఆ భక్తితోటి ఆ స్వామి రూపాన్ని తలచిన, ఆయన నామ సంకీర్తనం చేసిన, ఆయన గుణ విశేషాలని శ్రవణం చేసిన మనము భక్తితో పులకించిపోతాం, పరవశించిపోతాం. అంటే ఆ భక్తి మార్గ సాధనలో ఉన్నప్పుడే పరమానందాన్ని పొందుతూ ఉంటాడు సాధకుడు. ఈ మార్గంలో ఇలా వెళుతూ ఇది ఉత్కృష్టమైనటువంటి మోక్షానికి కూడా దారితీస్తుంది. కాబట్టి ఇటువంటి ఈ భక్తి యోగ మార్గం ఇది ఎప్పటికీ కూడా ఏదో పూర్వకాలంలో భక్తి యోగం చాలా తేలిగ్గా వచ్చిందా అని చెప్పుకోవడానికి కాదు. ఇది సతతం ఎప్పుడూ కూడా ఈ భక్తి మార్గం అనేది స్వాదీయసి శ్రేయసి. మనం ఆచరణాత్మకంలో ఉండేటప్పుడు ఆనందాన్ని అందిస్తుంది. ఈ ఆచరణ సిద్ధస్థితికి వచ్చినప్పుడు కూడా ఉత్కృష్టమైనటువంటి మోక్షస్థానాన్ని అందజేస్తుంది. కాబట్టి ఈ భక్తి మార్గమే శ్రేయో మార్గం, ఇదే ఉత్కృష్టమైనటువంటి మార్గము అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం.